VTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లో పెడితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన గౌరవ వందన స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. గన్ పార్క్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన కేసీఆర్ టీఆర్ఎస్ నేతలు. స్ట్రైట్ రావాలి, కారు స్ట్రైట్ రావాలి. సుధీర్ అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ వీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. కేకే సర్వే ప్రకారం దేశం పార్టీ 133 సీట్లు గెలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కేకే సర్వేస్ నుంచి గంటా పదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకుందానికి ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకుందానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్ గా 175కు 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. దాంట్లో 6 స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది. ఇంకో 8 స్థానాలు టఫ్ ఫైట్లు కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. కాబట్టి కన్సాలిడేట్ గా 14 నియోజకవర్గాలు మాత్రమే, అంటే 20 దాటేదానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది. రేపు పొద్దున మేము 1-2 రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి యాడ్ అవ్వచ్చు, ఇంకోటి లూజ్ అవ్వచ్చు, అది కాదు విషయం. కానీ ఓవరాల్ గా 20 లోపల వస్తుంది. అంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటిది 175 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో లోపు పడిపోతుందంటే, సో ఆబ్వియస్ గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ 15 to 20% వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ నమ్ముతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీజేపీకి అవుట్ ఆఫ్ 10 7 వస్తాయండి. ఎక్కువ అంటే వృద్ధుల ఓట్స్ అన్ని కూడా జగన్ కే పడతాయి అంటున్నారు. అంటే ఎవరు ఓట్స్ ఎక్కువ ఇట్ సైడ్ వెళ్ళే అవకాశం ఉండదండి. ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడలో అలా ఉండదండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు మొన్న ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి. మన వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు. మీటింగ్ పెడితే ఎవరు రారు అనుకోండి వృద్ధులు. సో ఒక పార్టీకి వేయడం కానీ, కన్సాలిడేట్ గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఒకరికి వేయడం కానీ అలా ఉండదు. ఓవరాల్ గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటుందని చెప్పి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ వృద్ధులు ఎక్కువ వేశారు, సాయంత్రం దాకా ఓట్ బ్యాంకింగ్ మాడేయబడింది. లాస్ట్ టైం చెప్పారు ఇదే మాటలు పోయినసారి చెప్పారు, ఈసారి చెప్తున్నారు. అట్లా ఉండదని నేను మొత్తుకుంటున్నాను. ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు. మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని. మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు. రేపు పొద్దున 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు చూసి మేము కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నామండి. విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా హనుమంత్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మూల విరాటకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
अस्माकं सर्वमनुष्यं स्थिरदेव अत्रैवस्य पादाद्वे शीर्षे सप्तहस्तासोऽस्य तदापद्धौषवोरविति महोदेवमत्या आगम आवेश सप्तहस्तस्य शृङ्गा सप्तजिह्वद्विशीर्ष दक्षिणे पार्श्वे देवी मामे सदा ददामि प्रदक्षिणहस्तैः सुशक्तिम् अन्नं स्वजनसुरं तोमरं विजयमामि అనకాపల్లి కూటమి ఉమ్మడి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏదైనా ఒక కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. నేను ఇవాళ అనకాపల్లి బయలుదేరుతున్నాను. 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రైనింగు దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి 4వ తారీఖు కౌంటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. దానికి ముందు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. నేను చెప్తున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, వై నాట్ 175 అని. జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా లేదు, మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది. క్రీస్తు సంఘం రైవాడ గ్రామం వెళ్లే దారిలో 2 రోజులు మీటింగ్స్ ఘనంగా జరిగాయి. అనేక మంది సహోదరులు సోదరులు దేవుని వాక్యము ఆలకించి దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏమైపోయింది? అబద్ధమాటం బిగించేశారు, వ్యభిచరించడం బిగించేశారు, నరహత్య, కలహము, కపటము, వైరము, దూషణ, కృత్రిమము, కామము, మోహము, లిస్టు చాలా ఉంది. మార్చి 7వ అధ్యాయం చదివితే దేవదూషణ, అహంభావము, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని పాడు చేసి దేవునికి దూరాన్ని చేసేసినాయి. ఈ దూరం చేయడం వల్ల దేవుని వల్ల కలిగే జీవం ఉంది వేరుపరచబడిపోయింది. ఈ వేరుపరచబడిపోతే నేను ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, నువ్వు చనిపోయినా దేవుడు నిన్ను పరలోకం చేర్చుకోవడానికి పాపము అడ్డం వచ్చేస్తుంది. అది అర్థం. మనుషులకు మధ్య జీవం ఒకటి ఉంది. నీ జన్మతో దేవుడు ఇచ్చాడు. అది నీకు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు నీకు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి జీవాన్ని కాపాడుకుంటూ బ్రతికితే మానవులు ఒక్కసారి కూడా పాపం చేయకుండా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చి, తన పోలికనిచ్చి, నీతి స్వరూపాన్ని, పరిశుద్ధమైన స్వరూపాన్ని, అబద్ధమాత్రం చేతగాని స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని ఇస్తే మనుషులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుంటాం.